రాజకుమారులా ఉన్నావురా, నా బంగారు కొండ. ఒరే ప్రసాదు, లక్ష్మి కనిపించడం లేదే దుర్గా, లక్ష్మి కనిపించడం లేదే. ఎక్కడో లోపల ఉంటుందిలే. లేదు, వాష్రూమ్ వెతుకు. బాత్రూమ్ లో వెతికాను, మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. వెంకటలక్ష్మి, లక్ష్మి, లక్ష్మి, నేను చెప్తూనే ఉన్నా ఇంట్లో ఎక్కడా లేదు అని. వెంకటలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి, లక్ష్మి. ఏమండి? ఎక్కడా లేదండి. అక్కడ వెతికారా? అక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను చెప్తూనే ఉన్నా ఇంట్లో ఎక్కడా లేదు అని. నాకెందుకో భయంగా ఉందే దుర్గా. భగవంతుడా, నా మనవరాలకి ఏమైంది తండ్రి? లక్ష్మి, వెంకటలక్ష్మి, నా మనవరాలకి ఏమైందోనే దుర్గా. ఊరుకో పిన్ని, అది ఎక్కడికి వెళ్ళదులే పిన్ని. చూద్దాం. దేవుడా, పోయి పోయి పెళ్లి టయానికి ఎక్కడికి పోయావే వెంకటలక్ష్మి? చెప్పరా, లక్ష్మి ఎక్కడ? నోరు ముయ్యవే. నువ్వా? ఏంటే రంకిలేస్తున్నావు? నీకు ఆదిత్యతో పెళ్ళైతేనే మామయ్య, కానీ నాకు పుట్టుకతోనే మామయ్య. ఎవరిని కాల్చి పారేసేది? నీ అసలు సంగతి తెలిస్తే ముందు కాల్చేది నిన్నే. ఏంటి, లొకేషన్ వాట్సాప్ లో పెడతావా? లక్ష్మి ఎక్కడా? ఏం చేశావు? నా దగ్గరే ఉంది మామయ్య. నేనే తీసుకొచ్చాను. మా మీద పడ్డ నిందలు చెరిపేసుకొని మీకు నిజం చెప్పించాలనే దాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను. దాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను. షట్ అప్, షట్ అప్. క్షణాల్లో అది నా ముందుండాలి, లేకపోతే రివాల్వర్ నా కణతల మీద పేలుతుంది. మావయ్య, మాచినేని గీత, మాచినేని గీత. ఏం చేస్తున్నారు? ఏంటి ఆటలాడుతున్నారేంటి? వెళ్ళి పని చేయండి. ఏ, ఎవరు నువ్వు? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. సెంట్రీ, వెళ్ళి జైలర్ మేడం గారిని తీసుకురావయ్యా. తెరవండి. వీళ్ళ ముఖాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. చూడమ్మా, వీళ్ళు ఆ రౌడీలునేమో. వీళ్ళు ఆ రౌడీలే, కానీ వీళ్ళతో పాటు కొత్త రౌడీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు చాలా భయంగా ఉంది.
సార్ ఈ ఇంటికి ఏదైనా బ్యాక్ డోర్ ఉందా? అటు నుంచి మేము బయటకు మీరేం వెళ్ళిపోతాం. మాట్లాడుతున్నారు? ఇక్కడ ముగ్గురే ఉన్నారు. మిగతా రౌడీలు వెనక తలుపు దగ్గర ఉంటే వెళ్ళి ఆ విల్లు అందుకోండి. అదే అమ్మాయి ఈరోజు వంశీకి జతై నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ తాళమే తాటు వేసిందా, వేదనే వెల్లువైందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. శికి మనసే ఒక శవం. నిన్ను రోడ్డు మీద చూసిన తిలక్కాయత్తు, నేను రోమియోగా మారిన తిలక్కాయత్తు, నాకు గుండెల్లో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కాంతార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటేశాయ శ్రీనివాసాయ. సిరి చెప్పు, మీ ఇద్దరు కలిసి ఉన్నారా? వాళ్ళిద్దరూ కలిసి ఉంటే తప్పే ఉంది. తప్పుడు మాటలు మాట్లాడకు మాయా. నువ్వు వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళే పెళ్లి కదా. చేసుకోబోయే వాళ్ళు ఇంకా చేసుకోలేదుగా. పెళ్లి కాకుండా ఒక ఆడమగా కలిసి ఉండడం తప్పు. ఆ తప్పు మా మధ్య జరిగింది ధనుష్. ఏమంటున్నావు సోని? నైట్ ఈయన నన్ను పాడు చేశాడు. నా శీలాన్ని దోచుకున్నాడు. మృదులా 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 ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇన్ని రోజులు స్నేహితుడిగా ఉన్నా, ఇక నుంచి భర్తగా ఉంటాను. వెళ్ళని అనుకుంటే వీళ్ళ కంపును కూడా భరించాల్సి వస్తుంది. కారు మొత్తం కంపు కొట్టించేశారు. నా బ్యాగ్ అంటే మందు స్మెల్ నీలాగే నాకు కూడా పడదు, అందుకని. నేను అడగలేదు కదా. లక్ష్మి గారు, మీరు నడవలేకపోతున్నారు, నేను ఎత్తుకుంటాను రండి. వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే, వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే. కానీ నువ్వు ఇద్దరు మనుషుల్ని బ్రతికించావు. వెంటనే వీరిలో ఎవరో ఒకరిని నువ్వు చంపకపోతే మీ ముగ్గురి ప్రాణాలు పోతాయి.